ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇది ప్రతిరోజు మనం చెప్పుకునేదే. 4వ తేదీ వరకు చెప్పుకుంటూనే ఉంటాం కామన్. అయితే ఇప్పుడు 2024లో సీఎం సీటు ఎవరు అధిష్ఠించబోతున్నారు? ఇది అందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే 2024లో ఎవరైతే సీఎం సీట్లో కూర్చుంటారో 2029లో కూడా వాళ్లే కూర్చునే అవకాశం ఉంటుంది అనేది ఒక అంచనా. ఇది ఎందుకని అంటే ఇక్కడ రెండు పార్టీల వైపుగా కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే 2014, 2019తో పోల్చుకుంటే 2024 నుంచి 2029 వరకు అంటే రాబో 5 సంవత్సరాలు కూడా ఏ పార్టీకైనా సరే కలిసి వచ్చేటువంటి అంశమే. దీన్ని ఎందుకు కలిసి వచ్చేటువంటి అంశాలని చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఫస్ట్ 2014లో రాష్ట్రం విడిపోయినటువంటి సమయంలో మనం లోటు బడ్జెట్లో ఉన్నాము. పూర్తి స్థాయిలో రాష్ట్రానికంటూ వనరులు లేవు, ఒక రాజధాని లేదు, హెచ్ఓడీస్ లేవు, ఇక్కడ సరైనటువంటి మౌలిక వసతులు లేవు, ఏమీ లేనటువంటి పరిస్థితి. సాధారణంగా కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి ఇలాంటి ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే కొత్తగా ఏర్పడిన తెలంగాణకు అన్నీ ఉన్నాయి, పాత ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఏమీ లేకుండా పోయినాయి, ఇంక్లూడింగ్ రాజధాని. సో ఇదన్నమాట మన దౌర్భాగ్య పరిస్థితి. సో అప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాము. రాజధాని ఏర్పాటు అనుకున్నాము, కేంద్రం ఇచ్చే నిధులు అనుకున్నాము, కేంద్రం నుంచి రావాల్సినటువంటి కొన్ని విద్యా సంస్థలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి అంశాలు. సో 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా అన్నారు, అది ఇవ్వలేదు, గాల్లో కలిపారు. ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, అది కూడా అరకొరాగా ఇచ్చి ఇక అవన్నీ పక్కన పెట్టేస్తే విషయం వేరేది కదా, వాటి గురించి ఎందుకు ఇప్పుడు. ఇక 2019 నుంచి 2024 వరకు చూసుకుంటే 2 సంవత్సరాలు కరోనాలోనే పోయింది. ఇక మిగిలినటువంటి సమయం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల నుంచి తేరుకోవటం, ప్రస్తుతం ఉన్నటువంటి అప్పుల నుంచి తిప్పల పడకుండా వడ్డీలు కట్టుకుంటూ ప్రభుత్వాన్ని నెట్టుకు రావటం. సో సంక్షేమం, అభివృద్ధి చేసేటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఈ 2 టర్మ్స్లో కూడా ఏ ప్రభుత్వానికి దక్కల, అటు టీడీపీకి కావచ్చు, ఇటు వైసీపీకి కావచ్చు. కాకపోతే ఇప్పటి పరిస్థితి ఏంటంటే 2024 వచ్చేటప్పటికీ రాష్ట్రంలో కొద్దిగా మనకు వెసులుబాటు కలిగేటువంటి అంశాలు కనుక ఒకసారి పరిశీలించినట్లయితే మెయిన్గా ఫస్ట్ థింగ్, ఏ పార్టీ వచ్చినా కూడా, అటు టీడీపీ వచ్చినా ఇటు వైసీపీ వచ్చినా తమ ఖాతాలోకి వేసుకోగలిగినటువంటి అతిపెద్ద అంశం ఏంటి అంటే పోలవరం ప్రాజెక్టు. సో ఇది కీలకం. ఖచ్చితంగా 2024, 2029 మధ్యలో పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. సో ఏ పార్టీ హయాంలో ఉండంగా ఇది కంప్లీట్ అవుతుందో ఆ పార్టీ దీనిని తమ హయాంలోకి వేసేసుకుంటుంది. ఇది కామన్గా ఉండేటువంటి అంశం. ఇక రెండవది ఏంటి అంటే పోలవరం ప్రాజెక్టు వల్ల ఏ జిల్లాలకైతే తాగునీరు, సాగునీరు అందుతుందో ఆ జిల్లాలలో ఉన్నటువంటి ఓటింగ్ శాతం భారీగా ఆ అధికారంలో ఉండేటువంటి పార్టీకి చేకూరేటువంటి అవకాశం ఉంది. అంటే వైసీపీ అధికారంలో ఉంటే వైసీపీకి, టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీ, వీళ్ళు ఎవరైనా సరే దీన్ని క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. ఇక రెండవ అంశం, టీడీపీ అధికారంలోకి గనక వచ్చినట్లయితే అమరావతి రాజధాని అని చెప్పి అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టింది. అదే వైసీపీ అధికారంలోకి గనక వచ్చినట్లయితే ఆల్రెడీ విశాఖ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తామని కూడా అనౌన్స్ చేశారు, డేటు టైంతో సహా చెప్పేయటం జరిగింది. సో విశాఖ మీద కాన్సన్ట్రేషన్ పెడతారు, విశాఖని డెవలప్ చేసేటువంటి ప్రక్రియ మొదలు పెడతారు. దీని కారణంగా ఉత్తరాంధ్ర మొత్తం డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఉత్తరాంధ్ర జిల్లాల మొత్తం కూడా వైసీపీ చేతిలోకి వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇంకొక కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే ఇప్పటి వరకు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేసుకోగలిగాం ఈ 10 ఏళ్లలో. అంటే వచ్చేటువంటి సమయంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటానికి అవకాశం కలుగుతుంది. సో అంటే డెవలప్మెంట్ దిశగా రెండు పార్టీలు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ డెవలప్మెంట్ దిశగా అడుగులు వేస్తుంది. అంటే ప్రస్తుతం మనకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి చూసినట్లయితే మెడికల్ కాలేజీలు ఆల్రెడీ వచ్చేసినాయి. సో దానికి సంబంధించినటువంటి పనులు ఆల్రెడీ మొదలుపెట్టేశారు, చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల పూర్తయిపోయినాయి, మరి కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇక మిగిలినటువంటి అంశాలు చూస్తే పోర్ట్లు, మనకి ఏవైతే ప్రస్తుతం మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, అలానే గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, కాకినాడ పోర్టు, ఇలా పోర్టుని డెవలప్ చేస్తున్నారు. కోస్తా కారిడార్ నిర్మాణం ఇవి కూడా కంప్లీట్ అయిపోయి వస్తున్నాయి. ఇక రైల్వే జోన్కి సంబంధించినటువంటి అంశాలు త్వరలో తెలియటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అన్నీ కూడా డెవలప్మెంట్ దిశగా అడుగులు వేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక చివరి అంశం ఏంటంటే 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని అనేటువంటి అంశానికి చెక్ పడబోతుంది.
సో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న రోజు అంటే 10 ఏళ్ళు పూర్తవుతుంది. సో దీంతో ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉంటుంది అనేటువంటి అంశం ఆ రోజుతో క్లోజ్. అంటే ఏపీకి హైదరాబాద్ ఇక రాజధాని కాదు, కేవలం తెలంగాణకు మాత్రమే రాజధాని. సో కాబట్టి ఇక రాజధాని అంశం ఏంటి, హైదరాబాద్తో మనకు సంబంధం లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొన్ని భవనాలను తెలంగాణకు హ్యాండ్ ఓవర్ చేసి ఏపీకి వచ్చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అక్కడి నుంచి మన ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ ఏంటి, దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, మౌలిక వసతులు, రోడ్లు, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఇతర భవనాలు, యూనివర్సిటీలు, ఎన్ఐటీలు, ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, నిట్లు, వీటికి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడే కొనసాగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వచ్చే 5 ఏళ్లలో ఎవరు ఉన్నా సరే వీటన్నింటినీ వాళ్ళ ఖాతాలోకే వేసుకుంటారు. కాబట్టి అల్టిమేట్గా ఆ నెక్స్ట్ కూడా వాళ్ళే వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇందులో వైసీపీకి ఇంకొక కలిసి వచ్చేటువంటి అంశం ఏంటి అంటే 2024లో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2029 కాదు, ఆ తర్వాత కూడా వైసీపీని అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే 2029 వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే 75, అప్పటికి 80 వస్తాయి. దాదాపుగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకి దూరం అయ్యేటువంటి పరిస్థితి. సో టీడీపీని నడిపించేది ఎవరు అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. లోకేష్ని నమ్మి పార్టీ పూర్తి బాధ్యతలు లోకేష్కి అప్పగించేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఉన్నట్లయితే కనిపించట్లేదు. సో దీన్ని చూసుకుంటే పవన్ కళ్యాణ్ అటు జనసేన పార్టీని కూడా పవన్ కళ్యాణ్ ఈసారి గెలవకపోతే నడిపేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఇప్పటికే 10 ఏళ్ళు ఆయన అధికారంలో లేరు. అధికారం అనే విషయం పక్కన పెట్టేస్తే కనీసం ఆయన ఎమ్మెల్యేగా కూడా లేకుండా 10 ఏళ్ళు పార్టీని నడుపుకుంటూ వచ్చారు. ఇంకెన్నాళ్ళు ఇలా నడుపుతూ వస్తారు, ఎన్నాళ్ళు కేడర్ని బలోపేతం చేయకుండా ఇలా ఏదో నెట్టుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అని అయితే నేను భావించట్లేదు. కాబట్టి జనసేన వీక్ అవుతుంది, ఇటు టీడీపీ వీక్ అవుతుంది. ఒకవేళ అప్పటికి లోకేష్ గారు వచ్చే 5 ఏళ్లలో లోకేష్ గారు ఇంకా గ్రూమ్ అయ్యి పార్టీ మొత్తాన్ని నడపగలిగేటువంటి సత్తాకు వస్తే పరిస్థితులు వేరు. కానీ అవి ఇప్పట్లో ఉన్నట్లయితే కనిపించట్లేదు. పార్టీ కేడర్ నాయకులు కూడా లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితుల్లో ఉన్నారనేటువంటి సంకేతాలు అయితే ఎక్కడ కనిపించట్లా. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ చిన్నగా డౌన్ఫాల్ అవ్వటం కనిపిస్తుంది. వాళ్ళ చరిష్మా తగ్గిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే కనుక కొనసాగితే 2029 వచ్చేటప్పటికి పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టీడీపీ కంటే వైసీపీనే ఇంకొక టర్మ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బలంగా ప్రజల్లోకి గనక వెళితే. మరి ఈసారి టీడీపీ వస్తే మాత్రం నెక్స్ట్ టైం కూడా టీడీపీ రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు చంద్రబాబు గారి నాయకత్వం, మరొకరి నాయకత్వం అనేది ఆ రోజు డిసైడ్ అయ్యేటువంటి అంశం. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎవరు అధికారంలోకి వస్తారో వాళ్ళు ఒక జాక్పాట్ కొట్టినట్లుగానే భావించవచ్చు. ఏం జరిగిద్దో చూద్దాం.